Amen.
వాక్యం ద్వారా దేవుడు మనం బలపరుస్తూ ఉండగా ప్రతి వారము మరి పరిశుద్ధ గ్రంథంలో వారందరూ తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు చక్కని పాటలు పాడారు సంఘబిడ్డలు. మరి దేవుడు వారిని బహుగా దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదామండి. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఇందును నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును. నేను విలువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. చాలండి. దేవుని వాక్యాన్ని మనమందరం కూడా నడిపిస్తున్న తరుణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి యెహోషువను బలపరుస్తూ ఈ మాటలను దేవుని వాక్యంలో దేవుడు పొందుపరిచాడు. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలలేకుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. మోషేని ఎట్టి రీతిగా అయితే నడిపించాను అదే రీతిగా నా కుమారుడు యెహోషువ నీవు భయపడకు, దిగులు చెందొద్దు, నీ పక్షాన నేనున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని కృపను పొంది మనం ఈరోజు యెహోషువను నేను బలపరిచాను. మోషేకి ఎట్టి రీతిగా అయితే నేను తోడున్నాను అదే రీతిగా నా కుమారుడైన యెహోషువ నువ్వు బాధపడకు, భయపడద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఏదైతే నేను ప్రమాణం చేశానో వాగ్దానం చేశానో ఇశ్రాయేలీయులకు ఆ వాగ్దానాన్ని నీ ద్వారా నేను నెరవేరుస్తానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలైన మీరందరూ కూడా ఆశతో ఎదురు చూసి ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి రక్షించావు. మరి ఎన్నో సమయాలలో మేము వేదన చెంది ఉన్నాం, ఎన్నో సమయాలలో దుఃఖానికి లోనయ్యాం, ఎన్నో సమయాలలో మా హృదయం పగిలి తట్టుకోలేనంత సమస్యను మా జీవితంలో మేము చూసాం ఈ 2024లో. అయినప్పటికీ కూడా యెహోషువకు బలమిచ్చిన దేవుడే ఈ రాత్రి ప్రతి వారిని బలపరుస్తూ ఉన్నాడు. నీవు భయపడవలసిన పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నీకు నేను సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఆదరించే దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటిని ఆశ్రయించే వారికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. కానీ ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, నీ సమస్య నుండి విడిపించే దేవుడు. హల్లెలూయా. యెహోషువను అదే రీతిగా దేవుడు బలపరుస్తున్నాడు. నా కుమారుడా ఎందుకు భయపడుతున్నావు, దిగులు పడకు, వేదన చెందొద్దు, నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను అంటున్నాడు. మనుషుల తోడు కొద్ది రోజులే మనకు ఉంటుంది, మనుషుల సహాయము కొద్ది దినాలే మన వెంట ఉంటుంది. మనుషుల యొక్క ఆదరణ లేకపోతే మనుషుల చేయుత జీవితాంత కాలము ఏ నరునికి ఈ భూమి మీద ఉండదండి. కానీ శాశ్వత కాలము నిన్ను నీ కుటుంబాన్ని నడిపించేవాడు యెహోవా దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. మోషేను ఎట్టి రీతిగా అయితే ఆదరించాను, యెహోషువ నా కుమారుడా నిన్ను కూడా నేను బలపరుస్తాను, నిన్ను కూడా ధైర్యపరుస్తాను, నిన్ను నా హస్తపు నీడలో ఉంచి నేను ఇశ్రాయేలీయుల ముందుగా గొప్ప నాయకుడిగా నడిపించి కార్యాలు జరిగిస్తానన్నాడు దేవుడు. అదే రీతిగా యెహోషువ పట్ల దేవుడు కార్యాలు జరిగించాడు. మోషేని ఎట్టి రీతిగా అయితే దేవుడు బలపరిచి వాడుకున్నాడో అదే రీతిగా యెహోషువను కూడా దేవుడు బలపరిచాడు. ఆయన ఆత్మశక్తితో మరి బలమైన కార్యాలను యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు జరిగించాడు. అదే రీతిగా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంలో కూడా ఆయన కార్యం చేస్తాడు, నీ బిడ్డల పట్ల కూడా ఆయన మేలు చేస్తాడు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు దిగులు చెందుతున్నావో, ఏ కష్టాన్ని బట్టి వేదన కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో, ప్రతి పరిస్థితి నేను ఎరిగిన వాడును, నేను నిన్ను విడిపిస్తాను, ధైర్యంగా ఉండు, నా యందు విశ్వాసం ఉంచు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ అయితే అయ్యో ఏంటి పరిస్థితి, నేను ఇశ్రాయేలుని నడిపించలేనే, అంతటి శక్తి సామర్థ్యం నాకు లేదే అని దిగులుతో భయముతో వేదనతో ఉన్న వ్యక్తిని యెహోవా దేవుడు ఆదరించాడు, బలపరిచాడు. భయం ఎందుకు,
నీకు శక్తి ఇచ్చేవాడని నేను బలపరిచేవాడని నీవు బలహీనుడివే, నీవు బలహీనురాలివే, అయినప్పటికీ కూడా నా శక్తిని నీకు ఇచ్చి బలమైన కార్యాలు నీ ద్వారా నేను చేయిస్తానని యెహోషువను బలపరిచిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీ అందరితో మాట్లాడుతున్నాడు. బాధపడకండి, దిగులు చెందకండి, నీ పక్షాన నేనుండి నడిపిస్తాను. వారికి ఎలా అయితే తోడున్నానో మోషేకు యెహోషువకు, అదే రీతిగా నీ కుటుంబానికి నేను తోడుగా ఉండి ప్రతి పరిస్థితులను కూడా నేను ఆదరించి నడిపిస్తానని గొప్ప వాగ్దానం ఇస్తున్న దేవుణ్ణి మనం ఈ రాత్రి ఆరాధన చేస్తున్నాం. నిజానికి ఈ సంవత్సరంలో మనం దేవుని ఆదరణ పొందాం, దేవుని కనికరం పొందాం, దేవుని యొక్క గొప్ప దయను ప్రతిరోజు కూడా అనుభవించిన వారమై ఉన్నాం. మనం అనుకోవచ్చు, అయ్యో ఈ పరిస్థితిలో నేను చాలా కృంగిపోతున్నాను, ఈ బాధను బట్టి నేను చాలా వేదన చెందుతున్నాను అని. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడతావు, ఎందుకు దిగులు పడతావు, నీ హృదయం ఎందుకు కలవరపడుతుంది? దిగులును భయాన్ని విడిచిపెట్టు, ఈ రాత్రి నమ్మదగిన నన్ను ఆశ్రయించు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే ఆయన నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాం. నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైన మేలులు నూతన సంవత్సరంలో నీవు చూడబోతున్నావు. నమ్మిన వారు విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. యెహోషువ ఎట్టి రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడు, మోషే ఎట్టి రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, మీరు మరి నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాము. ఈ పాత సంవత్సరంలో వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టి నూతనమైన వ్యక్తులుగా మారి నూతన సంవత్సరంలో దేవుడిచ్చే అద్భుత కార్యాలను మనం అనుభవించేవారుగా ఉండాలి. చూద్దాం దేవుని వాక్యం ఏమంటుందో. 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలా మా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా నీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించాలని దేవుని వాక్యం ఉంటుంది. మనం అనుకుంటాము, ఏం మేలు, ఏమి ఆశీర్వాదము నేను పొంది ఉన్నాను అని. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా చేతులలో ఎత్తి మోసాను నా ప్రియ బిడ్డ, దాన్ని బట్టి నువ్వు నా కృతజ్ఞత కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది. దేవుడు అంటున్నాడు కదా, ఎన్ని గొప్ప కార్యాలు చేశానో నీ జీవితంలో, నీ కుటుంబంలో. నువ్వు ఊహించిన దానికంటే అద్భుత కార్యాలను నేను చేశాను. నేను చేసిన దానిని బట్టి నీవు వాటిని మరచిపోకుండా నాకు కృతజ్ఞతలు చెల్లించాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన కార్యాలను తలపోస్తూ, ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని ప్రజలు ఎలా ఉండాలి అని అంటే పూర్ణ హృదయముతో. ఎలాంటి పూర్ణ హృదయముతో. సగము సగము హృదయం అని దేవుని వాక్యం చూపటం లేదు, 50-50 అనటం లేదు. దేవుని వాక్యం ఏమంటుంది? పూర్ణ హృదయం. నీ హృదయం అంతా కూడా యేసయ్యకిచ్చి భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించవలసిన భారము కలిగి నీవు ఉన్నావు. హల్లెలూయా. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి, భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాలి. మరి పాత సంవత్సరము మరి కొద్ది క్షణాల్లో గతించిపోతుంది. 2024 గతించిపోతుంది. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవు పూర్ణ హృదయముతో నేను చేసిన కార్యాలను బట్టి నాకు కృతజ్ఞతలు చెల్లించగలిగావా నా ప్రియ కుమార్తె, నాకు ప్రియ కుమారుడా? ఒకవేళ పూర్ణ హృదయముతో భయభక్తులైన జీవితము నీవు కలిగి ఉన్నట్టయితే దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. దాన్ని విడిచిపెట్టి నూతనమైన వ్యక్తిగా మారాలి. భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. భయభక్తులు కలిగి మనం దేవుని ఆరాధించినప్పుడు ఆ భయముని ఏం చేస్తుందంటే ప్రతి నిమిషము కూడా ఆయన మాటకు కట్టుబడేలా చేస్తుంది. ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో వారు దేవుని మాటకు కట్టుబడిపోతారు. ఒక అడుగు తీసి వెనుకకు వేయలేరు, ఒక మాట దేవునికి వ్యతిరేకంగా పలకలేరు. వారి క్రియలను దేవునికి ఇష్టకరంగా
ప్రతి విషయమందును కూడా వారు జాగ్రత్త కలిగి ఉంటారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, పూర్ణ హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగి నన్ను ఆరాధించాలి. ఇంతవరకు ఎన్ని కార్యాలు నేను చేశాను, ఎన్ని మేలులు చేశాను, ఎంతగా నీ కన్నింటిని తుడిచి నిన్ను ఓదార్చాను, దానిని మర్చిపోకుండా బిడ్డ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని మర్చిపోకూడదండి ఒక్కరు కూడా. ఈ రాత్రి మర్చిపోయే రీతిలో మనం ఉండకూడదు, కానీ కృతజ్ఞత భావముతో దేవుణ్ణి పూర్ణ హృదయముతో భయభక్తులు కలిగి ఆయన సేవించే వారమై ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా యెహోవా దేవుడు ఇస్తున్న ఆజ్ఞ, మీరందరూ కూడా పూర్ణ హృదయంతో నన్ను అనుసరించండి, భయభక్తులు కలిగిన సన్నిధానంలో మీరు ఉండండి, మీరు ఏది అడిగినప్పటికీ కూడా నా చిత్త ప్రకారంగా నేను ఇస్తానంటున్నాను. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేస్తామో, దేవుని చిత్తం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నా కుమార్తెగా కుమారుడుగా నీవు ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ రాత్రికాలం అంటున్నాడు, నీ పట్ల నేను కార్యాలు చేస్తాను, అది నీ ఊహించిన దానికంటే శ్రేష్టమైనది నేను దాచానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించిన దానికంటే శ్రేష్టమైనది మన నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం కూడా పొందాలన్నది దేవుని ఆశ. ఈ సంవత్సరంలో నువ్వు చూసినది, ఈ సంవత్సరంలో దేవుని ద్వారా పొందినది, ఈ సంవత్సరంలో దేవుని అనుసరించిన దానికంటే రెట్టింపుగా నూతన సంవత్సరంలో మనం దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలి, దేవుని అనుసరించే వారంగా ఉండాలి. దేవుని ఆరాధన పూర్ణ హృదయంతో చేయాలని దేవుని వాక్యం అంటుంది. చూద్దాము దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనము. క్షమించాలి, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపు చేసినావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలా మా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా నీ దయా కిరీటాన్ని నా తలపై ఉంచి నన్ను సజీవుడిగా బ్రతికించినందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. మనమందరము కూడా అట్టి రీతిగా దేవుని ఆరాధన చేయాలి. ఏదో నేను ఆశించింది, నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వలేదు అనే తలంపుతో కాదు ప్రార్థన చేయడం అనేది. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం అంతా కూడా నీకు నేను దయా కిరీటాన్ని ధరింపచేశాను. ఆ దయా కిరీటము నీ తల మీద ఉంచుట చేత దేవుని కనికరము చొప్పున నీవు నేను సజీవులమై దేవుని ఆరాధన చేస్తున్నాం ఈ రాత్రి. హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైన నా ప్రాణాన్ని నువ్వు కాచి కాపాడినందుకు నీకు వందనాలు అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే సంవత్సరం అంతా కూడా దేవుని దయా కిరీటము మన తలపైన దేవుడు ఉంచాడు, నీ బిడ్డల పైన దేవుడు ఉంచాడు, నీ పైన దేవుడు ఉంచాడు. అందుకనే మనము దేవుని సన్నిధానంలో ఈ రాత్రి దేవుని ఆరాధించుటకు సజీవులమై ఆయన ఘనపరచుటకు దేవుని మందిరంలో ఉన్నాము. నీ జాడలు సారము మీద చెల్లుచున్నవని దేవుని వాక్యం అంటుంది. మనము నడిచే ప్రతి అడుగు కూడా దేవునికి ఇంపైనదిగా, దేవునికి మహిమకరముగా, క్రీస్తును ఇతరులకు ప్రకటించే వారముగా ఉండాలి. నీ జాడలు సారము మీద చల్లాలి. నీ అడుగులు క్రీస్తుతో వేస్తున్నప్పుడు ప్రతి అడుగులోనూ కూడా దేవుని మహిమను మనము పొందుకుంటాము. ఇతరులకు దాన్ని పరిచయం చేస్తాం, ఇతరులకు దాన్ని పంచేవారుగా ఉంటాము. అందుకే దేవుని వాక్యం అంటుంది, సంవత్సరం అంతా కూడా ఆ దయా కిరీటాన్ని ధరింపచేశాం. ఆ దయా కిరీటం ఉండుట చేత ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నా దయగల హస్తము నిన్ను ఆదరించింది, నా దయగల హస్తముతో నిన్ను బయటికి నేను విడిపించాను. అందుచేతన నీ జాడలు సారము మీద చల్లుచున్నాయి. దేవుని మందిరంలో మనమందరము కూడా సజీవులమైన ఆరాధన చేస్తున్నాం. ఈ లోకంలో ప్రాణము కంటే విలువైనది ఏదీ లేదు, ఆరోగ్యము కంటే విలువైనది ఏదీ లేదు. అందుకే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నేను నీకు శక్తినిచ్చి ఈ సంవత్సరం అంతా కూడా నా దయా కిరీటాన్ని నీ తలపై నుంచి నిన్ను నీ బిడ్డలను నేను రక్షించాను, నిన్ను నీ బిడ్డలను నేను కాపాడాను. అందును బట్టి మనం అందరము కూడా చేయవలసింది ఏంటి అంటే పూర్ణ హృదయముతో దేవునిని చేసిన మేలుకై ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ఎన్ని కార్యాలు చేసావు ప్రభువా, ఎన్ని మేలులు చేసావు ప్రభువా, ప్రతి సమయం అందరూ కూడా నన్ను నడిపించిన దేవా,
నేను ఎన్ని వందనాలు చెల్లించినా అది చాలా స్వల్పం అని చెప్పి మనల్ని దేవుని సన్నిధానంలో తగ్గించుకొని ఆయనను మాత్రమే హెచ్చించి ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఆరాధించే ప్రజలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందుకుంటారు. వారు దేవుని యొక్క మేలును సంపూర్ణంగా వారి జీవితాలను చూస్తారు. అందుకని పరిశుద్ధాత్ముడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో నేను చేసిన మేలును మర్చిపోకుండా నా సన్నిధానంలో నా కృతజ్ఞత తెలియజేసేవారుగా ప్రతి వారు ఉండాలి. ఒకవేళ నీలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఉన్నట్టయితే దానిని ఈ సంవత్సరంలో సరిదిద్దుకొని నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా ప్రవేశించమంటున్నాను పరిశుద్ధాత్మ దేవునికి మరుగైనది ఏదీ లేదు. ప్రతి వారి హృదయాలను పరిశోధించే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరం అంతా కూడా మనమందరము కలిసి దేవుని యొక్క దయా కిరీటం ధరించిన వారమై సజీవులుగా ఉన్నాము. దానికి మించినది ఈ లోకంలో ఏదీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనల్ని కూడా నడిపించింది. మనల్ని కూడా ఆయన రెక్కల మాటను భద్రపరిచింది. అందుచేతనే భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నీ దయా కిరీటము ఈ సంవత్సరం అంతా కూడా నాకు ధరింప చేశావు. నా జాడలు సారము వెద చెల్లించున్నవి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అవన్నీ వ్యర్థము. కానీ దేవుని సన్నిధానంలో సమయం గడుపుట ఎంతో శ్రేష్టం. దేవుని పాదముల దగ్గర కనిపెట్టుట నీ కుటుంబానికి ఎంతో దీవెన. వ్యర్థంగా లోకంలో మనం తిరిగినట్టయితే మనం ఏది సాధించలేం, ఏది చూడలేము, ఏది కూడా పొందుకోలేము. కానీ దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావో దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ యొక్క హృదయ స్పందనను ఎరిగిన వాడే ప్రతి విషయమందును కూడా నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలోనూ కూడా ఆయన బిడ్డలను ఆయన తక్కువగా ఉంచు. ఒకవేళ నీవు దీన స్థితిలో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, భయపడకు, బాధపడకు. యెహోషువకు నేను ఎలాగైతే తోడుగా ఉండి నడిపించానో అదే రీతిగా నేను నీ హస్తాన్ని పట్టుకుంటున్నాను. నీవు ఉన్న దీన స్థితి నుంచి నేను నిన్ను పైకి ఎత్తబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. దీన స్థితిలో ఉన్నవారు బాధపడకండి. అయ్యో ఏంటి నా పరిస్థితి, అయ్యో నేను ఇంకా చాలా ఇబ్బందులతో ఉన్నాను, అనేకమైన బాధలతో నేను నింపబడి ఉన్నాను అని ఈ రాత్రి వేళ ఒకవేళ వేదనతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, భయపడకు, దిగులు చెందకు, నీ పక్షాన నేను ఉన్నాను, నీకు నేను తోడుగా ఉన్నాను. నా భక్తులను ఎలాగైతే నేను నడిపించానో అటు రీతిగా నేను నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మాట పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని బలపరచుటకు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుని శక్తిని అధికంగా పొందుకోవాలి. నూతన సంవత్సరంలో బలమైన ఆరాధన దేవుని కొరకు చేయాలి. బలమైన భక్తి కలిగిన వారై దేవుని అనుసరించాలి. ఈ సంవత్సరంలో నువ్వు దేవుని ఎంతగా ఆరాధన చేశావో దానికి మించి పూర్ణ హృదయముతో మరి ఎక్కువ భయభక్తులు కలిగి 2025 సంవత్సరంలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదల మనకి దేవుడు ఇచ్చాడు. ఆయన కాపుదల లేకపోతే మనం ఏ ఒక్కరము కూడా జీవించలేమండి. దేవుని కాపుదల, కనికరము మనము చూస్తూ ఉన్నాము, అనుభవిస్తూ ఉన్నాము. ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఆదరించి నడిపించిన వాడే కనుక ఇట్టి రీతిగా ఈ సంవత్సరాంతము చివరి రోజు ఇంకా కొద్ది క్షణాల్లో నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తూ ఉండగా దేవుని పాదముల దగ్గర సమయాన్ని గడుపుతూ ఆయనకు రావాల్సిన మహిమను ఆయనకు చెల్లిద్దాం. మనమందరము కూడా ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు కదా, పూర్ణ హృదయంతో మనం దేవుని వెంబడించినప్పుడు, భయభక్తులు కలిగి దేవుల్లో ఉన్నప్పుడు నీ పరిస్థితులు నీ కంటి ముందే నువ్వు చూస్తుండగానే నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నువ్వు ఊహించలేని మార్పును చేయబోతున్నాడు. ఊహించలేని మార్పు చేసే దేవుడు మన దేవుడు. ఆ మార్పు ఎప్పుడు కలుగుతుంది అంటే ముందు మార్పు మనలో రావాలి, మన హృదయాలలో రావాలి, తలంపులలో రావాలి, ప్రవర్తనలో రావాలి. ఎప్పుడైతే అటు మార్పులు కలిగి పూర్ణ హృదయముతో భయభక్తులతో దేవుని అనుసరిస్తామో ఈ సంవత్సరంలో నువ్వు చూసిన కార్యాల కంటే ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప సాక్ష్యాలు ప్రతి వారు చెప్పడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులో ఆయన కొరకు ప్రకటించేవారుగా ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బలపరుస్తున్నాడు.
ప్రతి కుటుంబంలోనూ కూడా ఆయన కార్యాలను చేయబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి. మొదటిగానే మనం చదివినాం దేవుని వాక్యంలో, భయమును, దిగులును, మరి కలవరాన్ని దేవుని పాదాల దగ్గర ఈ రాత్రి విడిచిపెట్టి ధైర్యము కలిగిన వారమై, పట్టుదల కలిగిన ప్రార్థనతో, పూర్ణ హృదయము, భయభక్తులు కలిగిన ఆరాధన చేసేవారముగా క్రీస్తును వెంబడిద్దాం. చూద్దాం దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. ద్వితీయోపదేశకాండము 31. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడువడు.